అయితే ఇన్వాల్వ్ అయినరో వాళ్ళు చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. మీరు జాగ్రత్త గమనించాలి. ఇక్కడ ఈ ప్రభాకర్ రావు కాంచెలు మొదలు పెడితే, రాధాకృష్ణారావు కాంచెలు మొదలు పెడితే, భుజంగరావు కాంచెలు మొదలు పెడితే ఒక తిరుపతి మాత్రమే ఇన్ సర్వీస్ క్యాండిడేట్, కానీ మిగతా వాళ్ళందరూ కూడా రిటైర్డ్ అయిన వాళ్ళ తర్వాత వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఒకటి. రెండోది, ఇంకొక అడుగు ముందుకేస్తే ఎక్కువగా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయిన అధికారులంతా ఒక కులానికి ఒక వర్గానికి చెందిన వాళ్ళు. ఇది ఒక మేజర్ ఇష్యూ. అంటే మామూలు ఇది ఏదో ఉట్టిగానే అది అధికారాన్ని శిక్షించండి, వాళ్ళ శిక్షించడం కాదు. ఇది రెండు. మూడో విషయం ఏంటంటే అది కేవలం రాజకీయ ఎలక్షన్స్ ముందు ఒక సెపరేట్ ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక ప్రభుత్వమే ఒక ఆర్డర్ తీసి ఒక వ్యవస్థను దాని పేరేదో ఉన్నది, నాకు గుర్తొస్తలేదు, కానీ దాన్ని పెట్టేసి దాని ద్వారా ప్రభాకర్ రావును చేసేసి ఇది ఈ ప్రభాకర్ రావు కథ ఏంది, ప్రభాకర్ రావును ఏది మామూలు ప్రమోటిని ఇంటెలిజెన్స్ చీఫ్ చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గొడవ చేస్తే అది తీసేసి రిటైర్డ్ అయిన పెట్టడానికి వీల్లేదంటే అది తీసేసి ఈ సంస్థకు పెట్టారు. ఈ సంస్థకు పెట్టి ఇది ఒక సంస్థ గవర్నమెంట్ తయారు చేసేది, ఉట్టిగా రాదు. ఈ నార్మల్ గా ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులు చేయలేదు, పోలీసులకు సంబంధం లేదు. ఇది కేవలం ప్రభుత్వము అధికారం అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి లెవెల్లో జరుగుతుంది, కింది లెవెల్ జరిగేది. మీరు ఒప్పుకున్నా బీఆర్ఎస్ వాళ్ళు ఏం జరిగినా కూడా మనకంతా వాళ్ళు ఇంకో 10 మందిని పిలిచినా వాళ్ళు అదే మాట్లాడతారు. కానీ ఒకటేంటంటే ఇది ప్రత్యక్షంగా ప్రభుత్వమే దీనిలో ఇన్వాల్వ్ అయింది, ముఖ్యమంత్రి స్థాయి నుంచిలే దీనిలో ఉన్నారు కాబట్టి ఇది ఇంత దూరం పోయింది. రెండోది, దానిలో సరే కింది వాళ్ళు చేశారు, డబ్బులు సంపాదించారు, రకరకాలు చేశారు, అది వేరు. కానీ దీనికి ఈ విధంగా చేయడానికి రాజకీయ కోణమే ఎక్కువ కారణం. రాజకీయాలలో గెలవడం కోసం ఎలక్షన్ లో ప్రత్యర్థులను, ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, ప్రజానాయకులను ఈ విధంగా మనం వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇది ఒక విధంగా రామ్మోహన్ గారు వాటర్ గేట్ ఇది మనకు అమెరికా ఎలక్షన్ లో వాటర్ గేట్ అనే హోటల్లో అప్పుడు నిక్సన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చేసిన లెవెల్ని మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. అందరు రాజకీయ ప్రతినిధులు వినా కూడా అందరి వినా ఓట్ ట్యాపింగ్ పెట్టడం జరిగింది. దానిలో ఇంటర్నల్ గా బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున పెట్టారు. ఇప్పుడు హరీష్ రావు పేరు కూడా నేను వచ్చి పెట్టి ఉండదు, ఎందుకంటే హరీష్ రావు ఎటు దొరుకుతారో ఎటుపోతారో తెలియని పరిస్థితుల్లో కేసీఆర్ పెట్టుండదు. కానీ ఒకటేంటంటే దీని పక్కా రాజకీయంగా గెలవడం కోసము, అధికారం మళ్ళీ నిలబెట్టుకోవడం కోసము దానిలో వాళ్ళు చెప్పారు, అధికారులు చెప్పారు, మేము ప్రత్యర్థుల డబ్బులు పోకుండా ఆపగలిగినాం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగినాం, వాళ్ళ డబ్బులు సీజ్ చేసేయగలిగినాం, బీఆర్ఎస్ డబ్బులను యథేచ్ఛగా మా వ్యాన్లో పెట్టి మేము పంపగలిగినాం. ఇవన్నీ కూడా పెద్ద దుర్వినియోగం, అధికార దుర్వినియోగం. మామూలుగా ఏదో చిన్న చిన్న విషయాలలో మాట్లాడదాం మనకు అర్థం కాదు. ఇది పక్కా ప్రభుత్వ రాజకీయ దుర్వినియోగం. దానిలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ అంతకుముందు ప్రభుత్వం ఎంపీ చేసినట్టు ఇది అన్ని స్థాయిలో దాటి దుర్వినియోగం. అంతకుముందు ప్రభుత్వాలు అన్ని చేసినాయి, ఇప్పుడు కూడా చేస్తున్నాయి. చేయడం లేదని కాదు, రాజకీయ పరిస్థితులను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ యొక్క లొసుకులను తీయడం, బ్లాక్ మెయిల్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. కానీ ఇవన్నీ దాటి ఒక ప్రభుత్వం మళ్ళీ రెండోసారి మూడోసారి ఎలక్షన్లో గెలవడం కోసం చేసిన ప్రయత్నం కాబట్టి ఇది ఇంత సీరియస్ కాబట్టి మామూలుగా మనం మాట్లాడుకుంటే అర్థం కాదు. కాబట్టి దీన్ని నిజంగా ఇంకోటి ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే నిన్నటి దాకా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులు పనిచేశారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉరుకు అంటే ఉరికినట్టుగానే మొన్నటి దాకా 2023 వారం కూడా ఇదే సజ్జనార్ ఉరికిండు, ఇదే ఇప్పుడు సీటాధికారులు ఆ పేర్లలో వాళ్ళు కూడా ఉరికారు. కాబట్టి వాళ్ళు ఏదో హరీష్ రావుని అడుగుతారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే మొన్నటి దాకా వాళ్ళు పనిచేసారు. మళ్ళీ 2028లో ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్కి వస్తే మాకేం తలచాను ఒకదట్టు. కాబట్టి ఇవంతా ఈజీగా బయటికి రావు. కానీ ఒకటేంటంటే ఇది ఈ మొత్తం పరిణామాలు చూస్తే ఈ రాజకీయ వాతావరణం కానీ రాజకీయాలు కానీ బాగా కలుషితమవుతున్నాయి. అధికారాన్ని చేజించుకోవడం కోసం అధికార పార్టీలు కానీ ముఖ్యమంత్రులు కానీ అన్ని స్థాయిలు దిగజారిపోయి ఈ పోలీసులను వాడడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం అనేది బాగా ఎక్కువైతున్నది. బహుశా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే లెవెల్లో పోతే మళ్ళీ పరిణామాలు కూడా ఏ తరికలు ఉంటే నాకు తెలియదు. కానీ ఒకటేంటంటే మొత్తం మీద ఈవెన్ కేంద్ర ప్రభుత్వం మీద కూడా మోడీ మీద కూడా ఈ విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే సిబిఐని విచ్చలవిడిగా రాష్ట్ర అంటే ప్రతిపక్ష ప్రభుత్వాల మీద, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల మీద, కాంగ్రెస్ మీద విచ్చలవిడిగా వారించడానికి కూడా పెద్ద అక్కడ కూడా వస్తున్నది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు రాజకీయ విలువలు తర్వాత అధికారమే పరమావధి రావడం కోసం చేసే పనులు కాబట్టి ఈ అన్నింటి మీద కూడా నిజాలు రావాలంటే అంత ఈజీగా రావు. ఇవాళ నిన్న హరీష్ రావుని పిలిచినా రేపు ఎవరు పిలిచినా కూడా ఇదే రాజకీయాలు నడుస్తా అంటే ఎవరు బురదలు కూడా మీరు దొంగలంటే మీరు దొంగలు, మీరు తప్పు చేసినారు మీరు తప్పు చేశారు. కానీ మేము తప్పు చేసినామని ఎవరు అన్నారు. కాంగ్రెస్ తప్పు చేసిన బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ తప్పు చేసిన కాంగ్రెస్. కానీ నా అటువంటి ఉద్దేశంలో ప్రజల ఉద్దేశంలో అందరూ దొంగలే.
బీఆర్ఎస్ దొంగతనం చేసింది, కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు బీజేపీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఎన్నడూ వాడనంత ఏది సిబిఐని వాడుతున్నది, ఈడీని వాడుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు ఏమవుతున్నాయంటే ఈ విధంగా వాళ్ళ అధికారాన్ని వాళ్ళని వాడుకోవడం కోసం ప్రత్యర్థులను రాజకీయంగా ముఖ్యంగా ప్రెస్ ఉన్న వాళ్ళను ఇంటెలెక్చువల్స్ ఇబ్బంది పాలు చేయడం కోసం వాడుతున్నారు. కాబట్టి ఆ లక్ష్మీనాథ్ గారు ఇది మామూలు విషయంలో ఏదో అది సొల్లు వాగుడు, ఆ వాగుడు, ఈ వాగుడు కాదు, ఏ వాగుడు కాదు, మొత్తం వ్యవస్థ కలుషితమైంది. అప్పుడు చేసిన ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఉన్నదో అది తీవ్రంగా ఆపేక్షించాలి. దాని మీద నిజంగానే విచారణ చేయాలి. రైట్. దాని అందరికీ తెలుసు వాళ్ళు ఎవరు చేసారు, దాన్ని తెలియదా ఇంత అమాయకులు మనం. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ఈ పెద్ద ఒక ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగంలో ఒక సంస్థ ఏర్పాటవుతుంది. అది ఎవరికి కూడా అధికారం. అది ఇంకొకటి కూడా మీకు అందరం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న ఈ సంస్థ ఏదో కేవలం ముఖ్యమంత్రికి ఆన్సర్ ఇప్పుడు మధ్యన ఎవరికి కూడా లేదు. అంటే ఇదంతా కూడా ప్రభుత్వం లేకుండా జరిగింది. అది జరిగే అవకాశం ఉంటుందా? మన అందరు కూడా అనుభవమే కదా, ఇంత ఈజీ కాదు కదా. రైట్. కాబట్టి ఈ రాజకీయాలు వదిలిపెడతాం. రాజకీయాలతో మాట్లాడుకుంటే ఇప్పుడు నిజంగానే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తారా? చేస్తే అది కూడా బయటకు అది కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వాస్తవాలు రావాలంటే నా ఉద్దేశంలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఈ పోలీస్ ఆఫీసర్సే అప్పుడు ఏ ప్రభుత్వం ఏది ఉన్నా కూడా అదే చేశారు. అయితే ఇక్కడ జరుగుతున్న ఎక్సెస్ ఎందుకు జరుగుతుంది అంటే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఒక పెద్ద